తెలంగాణ ఫార్మసీ కౌన్సిలింగ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఎట్లాంటి డాక్యుమెంట్ తీసుకపోతే మనకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఐదర్ మీరు బీ ఫార్మసీ చేద్దాం అనుకున్నా, ఫార్మ్ డి చేద్దాం అనుకున్నా, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే మనకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి. సో అసలు ఏమేమి డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది, సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంది అసలు ఫీ రియంబర్స్మెంట్ని క్లెయిమ్ చేసుకోవడానికి అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా వెబ్సైట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం అండ్ ఫర్దర్గా కూడా మనం ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. సో ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మస్తు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటా. సో మంచిగా ప్రతిది కూడా అప్డేట్ అయితే టైం టు టైం ఇస్తూ ఉంటా అన్నట్టు. సో దట్ మీకు మంచి క్లారిటీ అయితే వస్తుంది. అండ్ రేపు మనం సో స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి వీడియో అయితే చేసుకుంటాం. అండ్ ఆ స్లాట్ బుకింగ్ సంబంధించి సో మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఫుల్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మీ ఫోన్లోనే మీరు ఎట్లా చేసుకోవాలని చెప్పి వీడియో అయితే చేస్తా ఫర్దర్గా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో సో దట్ నీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నట్టు. అండ్ మనం అనలిటిక్ గైడెన్స్ త్రూ ఫార్మసీ అండ్ ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మన ఛానల్ తరపు నుండి. సో ఎవరైతే అనలిటిక్ గైడెన్స్ లోపల పార్ట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ తీసుకోరి. సో దట్ ఈ 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ లోపల మనం 6 months గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. సో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాం అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తాం. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ అయితే ఉంటాయి ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఫేజ్ 2లో సీట్ రావడానికి. అండ్ లైవ్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటాం. రెగ్యులేషన్స్, ఇంపార్టెంట్లీ రెగ్యులేషన్స్, ఎట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు, ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తే ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనేది కూడా నేను ముందేగా మిమ్మల్ని అలర్ట్ అయితే చేస్తూ ఉంటా. కాబట్టి ఒకవేళ మీరు సో అనలిటిక్ గైడెన్స్ లోపల పార్ట్ అవుదాం అనుకుంటే అనలిటిక్ ట్యూటర్ యాప్, ఓకేనా, అనలిటిక్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్ లోపల ఉంటుంది. ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. బీ ఫార్మసీ అండ్ రిలేటెడ్ కోర్సెస్ అని చెప్పి ఉంటుంది. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ కౌన్సిలింగ్, నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి నీకు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ రావాలంటే అనే విషయానికి వస్తే, ఫస్ట్ నువ్వు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తావో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడు వెళ్ళాలని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే 5th October ఆర్ 6th October ఆర్ 7th October ఆర్ 8th October, ఓకేనా. 5th, 6th, 7th, 8th 4 రోజులు టైం ఉంది స్లాట్ని బుక్ చేసుకోవడానికి. ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేసి స్లాట్ని బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని లైక్ స్లాట్ బుకింగ్ ఈ సింపుల్ ఏం లేదు, మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫీ పేమెంట్ చేస్తాం. ఫీ పేమెంట్ చేసి మనకు ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటానట్టు మన డిస్టిక్ లోపల ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని సెట్ చేసుకుంటాం. అండ్ మనం ఒక టైంని సెట్ చేసుకుంటాం, మనం ఒక డేట్ని సెట్ చేసుకుంటాం అన్నట్టు. ఆ రోజు పోయి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకుంటాం అన్నట్టు. 7th, 8th, 9th 3 రోజులు టైం ఉన్నది సర్టిఫికేట్లు వెరిఫై చేసుకోవడానికి. ఈ 3 రోజుల టైం లోపల మనం సర్టిఫికేట్లు అయితే వెరిఫికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది, ఛాన్స్ అయితే ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన డేట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల మీరు ఏవైతే నేను ఇప్పుడు చెప్పబోతున్న డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఓకేనా. సో మనకు ఎన్ని రోజులు టైం ఉంది అంటే 3 రోజులు టైం ఉన్నది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కావడానికి 3 రోజుల టైం ఉన్నది. ఓకేనా. సో మనకి 3 days ఆఫ్ టైం ఉన్నది సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కావడానికి. అండ్ 3 days సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. ఓకేనా. ఆల్మోస్ట్ మనకి 4 to 5 days అయితే ఉందన్నట్టు. మన దగ్గర ఒకవేళ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా ఈ 4 to 5 days లోపల డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో నేనేం చెప్తా కదా అంటే, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్నట్టయితే మనకి 4 to 5 days ఆఫ్ టైం ఉంది. నీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా అప్లికేషన్ చేసి పెట్టుకో. సో దట్ ఆ డాక్యుమెంట్ నీ దగ్గరికి సో ఈ ఏదైతే కౌన్సిలింగ్ అవుతుందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుందో ఆ రోజు వస్తుంది. నువ్వు 9th October 2025 రోజు కౌన్సిలింగ్కి అటెండ్ అయినా సరే, ఓకేనా, 9th October 2025 రోజు నువ్వు కౌన్సిలింగ్కి అటెండ్ అయినా సరే ఏం పర్లేదు, కానీ ఈ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళు. ఎందుకంటే నీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది కావాల్సి ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఎవ్రీ వన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్, కానీ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఇందులోపల ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది అండ్ పార్షియల్గా ఫీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఫుల్ ఫీ అనేది మొత్తం వస్తుంది, టోటల్ వస్తుంది అన్నట్టు. అండ్ పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది కొందరికి వస్తుంది.
ఓకేనా. సో ఈ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఎవరికైతే గవర్నమెంట్ లోపల సీట్ వస్తుందో వాళ్ళకి ఫ్రీ సీటే కాబట్టి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. టోటల్ ఫీ అనేది కొంతమందికి వస్తుంది, ఓకేనా. అండ్ పార్షల్ అరౌండ్ 35,000 ఫీ రియంబర్స్మెంట్ అయితే అందరికి వస్తుంది, 35,000 ఫీ రియంబర్స్మెంట్, ఓకేనా, రిగార్డ్లెస్ ఆఫ్ కేటగిరీ. అండ్ టోటల్ ఫీ రియంబర్స్మెంట్ కొన్ని కేటగిరీల వాళ్ళకి మాత్రమే వస్తుంది. గవర్నమెంట్లో సీట్ వచ్చిన వాళ్ళకి ఎట్లాంటి ఫీ అయితే ఉండదు అన్నట్టు, కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళకి అవసరం లేదు, ఓకేనా. సో ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. క్యాస్ట్ సర్టిఫికేట్ త్రూ నీకు సీట్ రావడానికి రిజర్వేషన్ ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల. అండ్ దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో, ఓకేనా, ఎస్సీ ఎస్టీకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది ఎస్సీ ఎస్టీకి. కాబట్టి వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్, ఓకేనా. లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే సింపుల్లీ ఏం లేదు. సో ఎవరైతే క్యాండిడేట్ లాస్ట్ 7 ఇయర్స్ మన తెలంగాణ లోపల చదివారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది అన్నట్టు, ఓకేనా. రెసిడెన్స్ సర్టిఫికేట్ తెలంగాణ లోపల చదవని క్యాండిడేట్కి అవసరం. కాబట్టి సో ఒకవేళ మీరు తెలంగాణలో చదివినా కూడా మనకు ఈ రియంబర్స్మెంట్ లోపల ఎట్లాంటి బ్రేక్స్ పడద్దు అన్న సిచ్యువేషన్ లోపల రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. మనకి ఇంకా 4 to 5 days ఆఫ్ టైం ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కావడానికి. సో మనం అనుకుంటే 2 daysలో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ వస్తుంది, ఓకేనా. సో మనం గట్టిగా అనుకొని నార్మల్గా హాలిడేస్ లేని సిచ్యువేషన్ లోపల ఒక 2 రోజులు తిరిగినాం అనుకో, సో 2 days ఆఫ్ టైం లోపల మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తారు అన్నట్టు, ఓకేనా. కొన్నిసార్లు టైం కూడా పడుతుంది, బట్ మనం కొంచెం రిక్వెస్ట్ చేస్తే మనకు కొంచెం ముందు కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు రెసిడెన్స్. అండ్ దెన్ మైనారిటీ సర్టిఫికేట్, ఓకేనా. సో ఎవరైతే మైనారిటీస్ ఉంటారో ఈ మైనారిటీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు మైనారిటీ సర్టిఫికేట్ మరి అని అంటే ఈ మైనారిటీస్కి కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ఓకేనా. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అన్నట్టు. ఎస్సీ ఎస్టీకి వస్తుంది, మైనారిటీకి వస్తుంది. ఎప్పుడైతే మీరు మైనారిటీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో మైనారిటీకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి ఎవరైతే మీరు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారో కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళకి కూడా ఉంటుంది అన్నట్టు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఇన్కమ్, ఓకేనా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ 35,000ది వస్తుంది అన్నట్టు రియంబర్స్మెంట్, ఓకేనా. మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కావాలంటే ఎస్సీ ఎస్టీలకు క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, మైనారిటీస్కి మైనారిటీ సర్టిఫికేట్ మ్యాండేటరీ. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ పక్కా ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ కంపిటెంట్ అథారిటీ కోటా, గవర్నమెంట్ కోటాలో నీకు సీట్లు కావాలంటే నువ్వు డెఫినెట్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మైనారిటీ సర్టిఫికేట్ ఆర్ మ్యాండేటరీ. అండ్ దెన్ వాటి తర్వాత మనం చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2025ది అయి ఉండాల్సి ఉంటుంది. 2025 జనవరి 1 ఆర్ అంత తర్వాత, ఓకేనా. సో 1 జనవరి 2025 తర్వాత ఇన్కమ్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. పక్కా 2025 ఇన్కమే ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఈ 2025 ఇన్కమ్ ఉన్న సిచ్యువేషన్ లోపల మీకు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది అన్నట్టు. అండ్ ఈ ఇన్కమ్ లోపల మనకు మీరు ఒకవేళ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉంటే 1.5 lakhs కన్నా తక్కువ ఉన్నప్పుడు మీకు రియంబర్స్మెంట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ అర్బన్ లోపల ఉంటే, ఓకేనా, అర్బన్ లోపల ఉంటే 2 లక్షల కన్నా తక్కువ ఉన్న సిచ్యువేషన్ లోపల యూ విల్ హ్యావ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఫీ రియంబర్స్మెంట్ ఆఫ్ 35,000 ఫుల్ ఫీ ఇయరు, ఓకేనా. ఫుల్ ఫీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి మాత్రమే. అండ్ ఎవరికైతే ఓసీ లోపల ఈడబ్ల్యూఎస్ ఉంటుందో ఓసీ లోపల ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి కూడా 35,000 రియంబర్స్మెంట్ అయితే వస్తుంది అన్నట్టు, ఓకేనా. మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల మీరు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, మైనారిటీ సర్టిఫికేటు ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే యూ విల్ గెట్ ఫీ రియంబర్స్మెంట్. నీ ఎలిజిబిలిటీని బట్టి 35,000 ఫుల్ ఫీనా వస్తుంది అన్నట్టు, ఓకేనా. సో ఇది. అండ్ నేను గవర్నమెంట్లో చదివిన బ్రో, ఓకేనా, గవర్నమెంట్ కాలేజ్లో చదివిన బ్రో, ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన బ్రో అంటే నీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాదు, ఓకేనా. అది ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే ఎవరికైతే గవర్నమెంట్ కాలేజ్ లోపల ఫ్రీ సీట్ వస్తుందో, గౌట్ కాలేజ్ లోపల కానీ గౌట్ యూనివర్సిటీ లోపల కానీ సీట్ వస్తే నీకు ఫీ ఏమి ఉండదు అన్నట్టు. గౌట్ కాలేజ్ ఆర్ గౌట్ యూనివర్సిటీలో సీట్ రావాలంటే మనకు అరౌండ్ 5,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి, ఓకేనా. 5,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నా కూడా కొన్నిసార్లు సీట్ అనేది రాదన్నట్టు. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో అంటే
రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి. ఫీ రియంబర్స్‌మెంట్ రావాలంటే మాత్రం ఇవి ఇంపార్టెంట్. క్యాస్ట్, ఇన్‌కమ్, ఈడబ్ల్యూఎస్, రెసిడెన్స్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ అని చెప్పి. మీకు గైడెన్స్ కావాలంటే అనలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. సో దట్ మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్.